ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ దినం కూడా మరి అందరికీ శుభాలు పలుకుతున్నాను. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతిరోజు దేవుని స్తుతించాలి, అది దేవుని చిత్తం మన పట్ల అనేటువంటి విషయాన్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినం కూడా ప్రభుని ఆరాధించి స్తుతించినట్లుగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవటానికి దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి వాక్యాన్ని వినటానికి ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ దినం ప్రభా ఈ సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నా. ఆకాశం నీది, భూమి నీది, వాటిలో ఉన్న సమస్తము నీవే ప్రభా. దేవా, నీ స్వరూపంలో నీ పోలికలు మమ్మల్ని సృష్టించుకున్నారు. మమ్మల్ని ప్రభా నీ మహిమ కొరకు సృష్టించుకున్నావు. మాలో నీవు నివసిస్తూ ఉన్నావు తండ్రి. మా హృదయాల్లో, మా అంతరంగాల్లో నివాసం ఉండటానికి ఇష్టపడుతున్నావు తండ్రి. ఈ దినం కూడా నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినం కూడా నిన్ను ఆరాధించటానికి, స్తుతించటానికి, ఘనపరచటానికి మా హృదయాలను ప్రభా నీకు అర్పిస్తూ ఉన్నాం. మా అంతరంగాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను ప్రభా ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుచిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించండి. వారి హృదయాలు, వారి అంతరంగాలను ఆశీర్వదించండి. నీ మహిమ కొరకు, నీ రాజ్యం కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సకల దురాత్మ, దయ్యపు శక్తులు, చీకటాత్మలు, అపవిత్రాత్మలు, రోగాలు, వ్యాధులు యేసు నామములో గద్దించబడను గాక. సంపూర్ణమైన విడుదల, స్వస్థత, ఆరోగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, నీవే ప్రతి వ్యక్తితో మాట్లాడి దీవించమని, ఆశీర్వదించమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ దినం కూడా మరి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఒక చక్కటి అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించే భాగ్యం మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికే స్తుతులు, స్తోత్రాలు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో నుండి చక్కని విషయాలు ఈ దినం ప్రభు మనతో మాట్లాడబోతాను. దేవుడు మనల్ని ఆయన దగ్గరికి పిలుచుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పిలుపు చాలా గొప్పది పిల్లారా. ఎవరిని ఈ భూమి మీద ఆయన తన దగ్గర పిలుచుకుంటూ ఉన్నాడు. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం మనం క్షుణ్ణంగా పరిచయం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం దగ్గర చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 4:18. యేసు గలిలయ సముద్రమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలలు వేయుట చూచెను. వారు జాలరులు. యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. గలిలయ సముద్ర తీరమున నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పేతురు అనబడినటువంటి సీమోను, అతని సహోదరుడైనటువంటి ఆంద్రేయ అనేటువంటి ఇద్దరు సహోదరులు సముద్రంలో వలలు వేయటం చూశాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వారు జాలర్లు, చేపలు పట్టుకునేటువంటి వారు. సముద్రంలో చేపలు పట్టుకుంటారు. సముద్రాలు మీరు చూసారో చూడలేదు కొంతమంది, అంటే చేపలు పట్టడం. నేనైతే చూశాను చేపలు పట్టడం. నడి సముద్రంలోకి వెళ్ళి చూశాను. అండమాన్ నికోబార్లో ఒక దీవి నుండి ఇంకో దీవికి వెళ్ళటానికి చాలా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఒక దీవి నుండి ఇంకో దీవికి వెళ్ళటానికి నేను ఒక రోజు 2-3 దీవులకి వెళ్ళటం జరిగింది. ఒక దీవి నుండి ఇంకో దీవికి వెళ్ళటానికి 3-4 గంటలు టైం తీసుకుంది. మధ్యలో అంతా సముద్రమే. ఆ మధ్యలో కొంతమంది జాలర్లు, చేపలు పట్టుకునేటువంటి వారు చిన్న చిన్న మరి బోట్స్ లో ఆ పడవలు పెట్టుకొని నివాసం ఉంటా ఉంటారు. రాత్రి పగలు అక్కడే ఉంటారు. చేపలు పట్టుకొని సమృద్ధిగా చాలి అనుకున్నప్పుడు వెళ్ళిపోతారు. సో పిల్లార కల్లారా నేను చూశాను. చిన్న చిన్న అగ్గిపెట్టిలా కనపడుతున్నారు దూరంలో, నడి సముద్రంలో. ప్రైజ్ ది లార్డ్. ఓకే, జాలర్లు అనేటువంటి వారు చేపలు పట్టుకొని వారి జీవనాన్ని గడుపుతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 19వ వచనం చదువుకుందాం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. యేసు ప్రభు ఆ జాలర్లతో ఏమంటున్నాడంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానంటున్నాడు. అండ్ హీ సెడ్ టు దెమ్, ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. మనుషులను పట్టేటువంటి జాలర్లు. ప్రైజ్ ది లార్డ్. వారి వృత్తి జాలర్ వృత్తి పిల్లారా, చేపలు పట్టే వృత్తి. జాలర్లు వాళ్ళు
కానీ వాళ్ళని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, చేపలు కాదు బాబు మీరు పట్టాల్సింది, మిమ్మల్ని నేను మనుషులను పట్టేటువంటి జాలర్లుగా చేస్తాను అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లారా, ఈ దినాల్లో చాలా మంది మనుషులను పట్టేటువంటి జాలర్లుగా దేవుని యొద్దకు పిలువబడుతూ ఉన్నారు. వాస్తవంగా యథార్థంగా పిలువబడుతున్నారు కొంతమంది. కొంతమంది అయితే దేవుడు పిలవకుండానే వచ్చేస్తున్నారు. దేవుడు పిలుచుకుంటే వచ్చినటువంటి వారు సమర్పించుకుంటారు, త్యాగం చేస్తారు, వారు కలిగింది అంతా కూడా ఇచ్చేస్తారు. యేసు ప్రభు వారు నిన్నటి దినం ఒక వాక్యాన్ని మీతో పంచుకోవటం జరిగింది. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు, నేను నిత్య జీవం పొందాలి, ఏం చేయాలి అని అడుగుతా ఉన్నాడు యేసు ప్రభుని. అప్పుడు యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే, నీవు ఆజ్ఞలు గైకొనుము అని చెబుతా ఉన్నాడు. ఆజ్ఞలు ఏంటి? మనుషుడు చేయాల్సినటువంటి. సో నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, ఏమాత్రం కూడా ఎవరిది కూడా ఆశించొద్దు, దోచుకోవద్దు. ఇలాగా దేవుడు అనేకమైనటువంటి రీతులుగా మనుషుల జీవితాల్లో మనిషికి మేలు చేయటానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. సో పిల్లారా, అవన్నీ నేను చిన్నప్పటి నుండి చేస్తున్నానని చెబుతాడు ఆ యవనస్తుడు. అయితే యేసు ప్రభు అతని వైపు చూస్తే అతనిలో ఒకటి కనపడింది కొద్దిగా. యేసు ప్రభు అతన్ని ప్రేమించాడని దేవుని వాక్యం సెలవిస్తాడు. ప్రేమించి అంటున్నాడు, నీ కలిగిన ఆస్తి అంతా అమ్మివేసి పేదలకి ఇచ్చి నన్ను వెంబడించి అంటున్నాడు. అతను మిగులు ఆస్తిపరుడు కాబట్టి, ధనవంతుడు కాబట్టి వ్యసనపడి చింతాక్రాంతుడై తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని యేసు ప్రభుని వెంబడించకుండా వెళ్ళిపోయాడు. పిల్లారా, చాలా మంది యేసు ప్రభు పిలిచినప్పుడు రాలేదు. కొంతమంది పిలవకుండానే వచ్చారు, నేను మిమ్మల్ని వెంబడిస్తానని చెప్పారు. యేసు ప్రభు వారు ఒక్కోసారి ఏమంటాడంటే, వాళ్ళు పరీక్షిస్తూ ఉంటాడు, మనిషి కుమారుడికి తలవాల్చుకోవటానికి స్థలం లేదు అని అంటాడు. నక్కలకు మరి బొరిలుండి కానీ, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలం లేదు. సో ఇలాగా కొన్నిసార్లు యేసు ప్రభు వారు ప్రకటించడం జరిగింది. ఓసారి అయితే యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని పిలిచాడు, నన్ను వెంబడించని. అతను అన్నాడు, చనిపోయినటువంటి నా యొక్క మరి పితరుడిని పాతి పెట్టి వస్తానని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, మృతుల్ని పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించని చెప్పాడు. పిల్లలు కొన్నిసార్లు కొంతమంది సాకులు చెబుతా ఉంటారు. ఒక విందుకి యేసు ప్రభు వారు ఒక కథ చెప్పాడు, ఉపమానం. ఒక విందుకి ఒక యజమానుడు పిలుస్తాడు. పిలిస్తే వాళ్ళు కూడా సాకులు చెబుతారు. నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను అంటాడు ఒక అతనే నేను కొత్తగా ఎద్దులు కొన్నాను అంటాడు, ఒక అతనే నేను పొలం కొన్నాను, వాటిని చూడటానికి వెళ్ళాలి, నేను కుదరదు నాకు రావటానికి అని చెబుతాను. ఇలారా యేసు ప్రభు ఉపమానంలో ఏం చెప్పాడంటే, వాళ్ళెవ్వరు కూడా నా విందులో పాలు పొందటానికి వీలు లేదు, సాకులు చెబుతున్నారు కాబట్టి నువ్వు వెళ్ళు, ముళ్ళ తుప్పల్లోనికి వెళ్ళు, రాజవీధుల్లోనికి వెళ్ళు, మరి అనేకమైనటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి తిండి లేనటువంటి వారిని, కష్టపడుతున్నటువంటి వారి, పేదల్ని, అనాథుల్ని, దిక్కులేని వాళ్ళని అందరిని పిలిచిరాని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నా ఇల్లంతా నిండిపోవాలని అంటాడు. సో కొన్నిసార్లు మనం దేవుడు పిలుస్తున్న పిలుపుని ధిక్కరిస్తూ ఉంటాం, త్రోసివేస్తూ ఉంటాం, సాకులు చెబుతూ ఉంటాం. దేవుడు పిలుస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వస్తే పిల్లారా, దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలో మీరు పొందుకుంటారు. దేవుడు మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదము శాశ్వతమైంది. దేవుడిచ్చేటువంటి దీవెన అది మనకి తరతరాలు ఉంటుంది, ఒక తరం కాదు. దేవుడు 1000 తరాలు కరుణిస్తానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరు దేవుణ్ణి వెంబడిస్తే, దేవుని ఆజ్ఞలు గైకొంటే, దేవుని మాట వింటే, వారిని బట్టి 1000 తరాలు ఆ యొక్క కుటుంబాన్ని బట్టి వారి తరాలను దీవిస్తాను, ప్రేమిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవునికి స్తోత్రం. ఓకే, యేసుక్రీస్తు వారు ఇక్కడ వీళ్ళు పిలుస్తా ఉన్నాడు. పిల్లరా 20వ వచనం సెలవిస్తా ఉంది. అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యంలో నుండి మనం చదువుకుంటున్నా. 4వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనం చదువుతాం ఇప్పుడు. మాథ్యూ చాప్టర్ 4:20. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇమ్మీడియట్లీ దే లెఫ్ట్ దేర్ నెట్స్ అండ్ ఫాలోడ్ హిమ్. వెంటనే అంట, ఆలస్యం చేయలేదు, సాకు చెప్పలేదు, ఏం డౌట్ పడలేదు, క్వశ్చనించలేదు, ప్రశ్న కూడా వేయలేదు. యేసు ప్రభుని అంతగా నమ్మారు. పిల్లారా, నమ్మదగినటువంటి వారు ఈ భూమి మీద చాలా తక్కువ.
చాలా మంది మోసాలు చేస్తారు, చాలా మంది బాధ పెడతారు, గాయం చేస్తారు, చాలా మంది అన్యాయం చేస్తారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు నువ్వు వస్తావో నీ జీవితము మార్చబడుతుందో, నూతన పరచబడుతుంది. నువ్వు కోల్పోయినవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మీరు ఏదైతే కోల్పోయారో, ఆరోగ్యాన్ని కోల్పోయారా, ఆనందాన్ని కోల్పోయారా, శాంతిని కోల్పోయారా, సమాధానాన్ని కోల్పోయారా, ఆస్తులు కోల్పోయారా, లేదా పవిత్రత, పరిశుద్ధత, నీతిని కోల్పోయారా, మోరాలిటీ, మంచి స్వభావాన్ని, మంచి మంచి ప్రవర్తనని, ఇలాంటివన్నీ కూడా చాలా మంది ఈ దినాల్లో కోల్పోతూ ఉన్నారు. జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు చాలా మంది. యేసు ప్రభు దగ్గరకు వస్తే జీవితాలు మారుస్తాడు పిల్లారా, నూతన పరుస్తాడు, బాగు చేస్తాడు, కడతాడు, బిల్డప్ చేస్తాడు, గొప్పగా బిల్డప్ చేస్తాడు. నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడే నా జీవితం కట్టబడటం నేను గుర్తించాను. ఇంతకు ముందు ఉన్నటువంటి జీవితం వేరు, యేసు ప్రభులో ఉన్న జీవితం వేరు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి కొంతమంది ఒకేసారి అభివృద్ధి చెందాలని, ధనవంతులు అవ్వాలని, గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటారు. లేకపోతే ఫేమ్ రావాలి, నన్ను పొగడాలి, నన్ను హెచ్చించాలి, కీర్తించాలనుకుంటారు. కాదు పిల్లారా, యేసు ప్రభు దగ్గరకు వస్తే మీ జీవితాలని సంపూర్ణంగా సమర్పించకండి. ఏ డౌట్ లేకుండా, ఏ విధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు మీకు లేకుండా సమస్తాన్ని విడిచిపెట్టి వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని ఉంది ఇక్కడ 21వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను, ఇక్కడ పేతురు, ఆంద్రేయ, వారు వెంబడించారు. యేసు ప్రభు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు, కొంచెం ముందుకెళ్ళి. ఆయన అక్కడి నుండి వెళ్ళి అని ఉంది బైబిల్ గ్రంథం. కొంచెం ముందుకెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని యొక్క సహోదరుడైనటువంటి యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని ఉండగా చూచి వారిని పిలిచెను. వారిని కూడా పిలిచాడు. 22వ వచనం సెలవిస్తా ఉంది, వెంటనే వారు తమ దోణెను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. Immediately they left the boat and their father and followed him. యేసు ప్రభువుని వెంబడించారు పిల్లారా. యేసు ప్రభు యొక్క పిలుపుకి మీరు స్పందిస్తే ఆ పిలుపులో ఉన్నటువంటి గొప్ప రహస్యాన్ని మీరు గుర్తిస్తారు పిల్లారా. గొప్ప దీవెన, ఆశీర్వాదాన్ని, దాంట్లో దాచబడినటువంటి మేళ్ళు, అభివృద్ధి, మీకు కావలసిందంతా పిలుపులోనే ఉంటది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క పిలుపుని స్పందించటానికి సిద్ధంగా ఉండాలి పిల్లారా. హల్లెలూయా. గౌరవించటానికి సిద్ధంగా ఉండాలి. 23వ వచనం, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలియా అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎద్దుకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. వీళ్ళందరినీ పిలుచుకొని వీళ్ళతో పాటు వీళ్ళొక శిష్యులు, ఒక సాక్షులు పిల్లారా. వాస్తవాలకు సాక్షులు, సత్యానికి సాక్షులు, నిజానికి సాక్షులు. ఎందుకు యేసు ప్రభు శిష్యులు చేసుకున్నాడంటే, యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఆ సత్యానికి సాక్షులుగా ఉండాలి, వాస్తవానికి సాక్షులుగా ఉండాలి. అది ఏదైనా కావచ్చు, అబద్ధమైనా కానీ వాస్తవమైన కానీ సాక్షులుగా ఉంటారు కదా వాళ్ళతో ఉన్నప్పుడు. ఒకవేళ వాళ్ళు మనిషిని ముఖస్థితి కోసం పొగిడినా కానీ మనసులో మాత్రం చెప్పుకుంటారు ఇది సరైనది కాదని అనుకుంటారు. సో కాబట్టి పిల్లారా, యేసు క్రీస్తు వారు బైబిల్ గ్రంథం వాస్తవం చెప్పాలంటే 12 మంది శిష్యులు, 12 గోత్రాలు అనేటువంటివి ఇశ్రాయేలీలకు ఉన్నాయి. ఈ 12 మంది శిష్యులు కొత్త నిబంధనలో 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు యేసు ప్రభువు. వాస్తవం చెప్పాలంటే ఇశ్రాయేలీలోనే పిలుచుకున్నాడు వీళ్ళని కూడా, యూదుల్లో నుండి. Okay, so his fame spread throughout all Syria, and they brought him all the sick, those afflicted with various diseases and pains.
ఇక్కడ డిసీజెస్ అండ్ పెయిన్స్ అని ఉంది పిల్లల. పెయిన్ అంటే ఏదైనా కావచ్చు, దేహానికి కావచ్చు, హృదయానికి కావచ్చు. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే, మత్తయి సువార్త, లోకా సువార్తలు 4వ అధ్యాయం 16 నుండి 20 వరకు. అక్కడ నేను చదివించాను మీకు చాలా సార్లు. అక్కడ యేసు క్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, రోగులను బాగు చేయటానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి, గుడ్డివారి కళ్ళు తెరవటానికి, వేదలకు సువార్త ప్రకటించటానికి, చెరలో ఉన్న వారిని విడిపించటానికి, రోగగ్రస్తుల్ని స్వస్థపరచటానికి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నలిగినటువంటి వారిని అందరిని ఆదరించటానికి అని కూడా ఉంది పిల్లారా. ఇక్కడ పెయిన్లో ఉన్నటువంటి వారిని, బాధలో ఉన్నటువంటి వారిని కూడా బాగు చేయటానికి, దోస్ అఫ్లిక్టెడ్ with various diseases and pains, those oppressed by demons. సాతాను శక్తుల చేత ఎంతమంది అయితే బలహీనలుగా ఉన్నారు వాళ్ళందరినీ స్వస్థపరచడానికి, అండ్ ఈ హీల్డ్ దెమ్ అనంది చివరిలో. వారందరూ బాగు చేశాడు. యేసు ప్రభు దగ్గరకు వస్తే బాగుపడిపోతారు పిల్లారా. అనేకులు బాగుపడిపోవటం వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు బాగుపడుతున్నారు, వీళ్ళు కట్టపడుతున్నారు. యేసయ్య దగ్గరికి వస్తే ఆ దినాల్లో కూడా చాలా మంది శిష్యులు చేసుకున్నారు పిల్లారా. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు శిష్యులు చేసుకుంటారు. సో ఈ దినాల్లో కూడా అలాగే ఉంది. ఈ దినాల్లో కూడా మంచికి కూడా ఎస్ శిష్యులు అవసరమే. ఎందుకంటే వారు సాక్షులుగా ఉండాలి. చెడుకు కూడా శిష్యులు అవసరమే, సాక్షులుగా ఉండాలి. ఓకే, బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే, గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి యోర్దానునకు అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించిరి అనుంది పిల్లారా. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తుని ఎంతో మంది వెంబడించారు. దానికి వీరు సాక్షులుగా ఉంటా ఉన్నారు శిష్యులు. యేసు క్రీస్తు యొక్క మాట చేత గాని, చూపు చేత గాని, ఆయన తాకిడి చేత గాని, ఆయన వస్త్రాన్ని ముట్టినా కానీ బాగుపడిపోయారు మనుషులు. దేవునికి స్తోత్రం. స్వస్థత పొందారు, నూతన పరచబడ్డారు, బలపరచబడ్డారు. వీళ్ళందరూ కలిసి లూకా సువార్త 8వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉంది. అక్కడ యేసు ప్రభువుతో ఉండి పరిచర్యలో ఆయనకు సహకారులుగా ఉన్నట్లుగా, లేకపోతే తమ ఆస్తిని కూడా వారు ఇచ్చేస్తూ దేవుని సేవలో ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని కోసము, దేవుని సేవ కోసము, మంచి చేయటానికి, మేలు చేయటానికి, పేదలకి, దిక్కులేని వాళ్ళకి, అనాథులకి, రోగగ్రస్తులకి, వ్యాధిగ్రస్తులకి, బలహీనులకి, కృంగిపోయి, కృషించిపోయి, నలిగిపోయి, విసుగు చెంది వేసారిపోయిన ప్రజలకు సేవ చేసే సేవకులకు తోడుగా ఉండండి పిల్లారా. దేవుని బిడ్డలకు తోడుగా ఉండండి. అది నిజంగా మీకు దీవెన, మీ కుటుంబాలకు దీవెన, తరతరాలకు దీవెనకరంగా మార్చబడుతుంది. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. మార్కు సువార్త 1వ అధ్యాయము 14 వచ్చిన దగ్గర నుండి కూడా మనం చదువుకుందాం. మార్క్ చాప్టర్ 1 verse 14 through some verses. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాడు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళుచూ ఉండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయు సముద్రములో వలలు వేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఇక్కడ కూడా బైబిల్ సెలవిస్తుంది, వెంటనే వారు తమ యొక్క వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు అని దేవుని వాక్యంలో ఉంది పిల్లారా. తర్వాత మీరు చదువుకుంటా వెళితే ఈ వాక్యాలు మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్తలోనే, ఈ మార్కు సువార్తలో కూడా కొన్ని మనకు కనబడతా ఉంటాయి. అదే వాక్యము లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 11వ వచనం వరకు, లూక్ చాప్టర్ 5 verse 1 through 11 అక్కడ వరకు కూడా మనం చూస్తాం. ఇక్కడ ఈ వాక్యాన్ని కొంచెం మనం చదువుదాం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచు ఉండిరి. ఆయన ఆ దోణెల్లో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి
ధోనిలో నుండి జన సమూహములకు బోధించుచు ఉండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రి అంతా ఉంటారంట. నేను చెప్పాను కదా, అండమాన్ నికోబారు ఆ సముద్రాల్లో కూడా రాత్రి అంతా అక్కడ ఉంటారని చెప్పాను కదా. సీమోను ఏలినవాడు, రాత్రంతా మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చు ఉండగా, వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. వీరి దోణులు వారి దోణులు 2 దోణులు మునిగిపోయినాయి. యేసు ప్రభు దగ్గరకు వస్తే, యేసు ప్రభు నీ వలలోనికి వస్తే, నీ ధోనిలోనికి వస్తే, నీ ఇంటిలోనికి వస్తే, నీ జీవితంలోనికి వస్తే, లేదా యేసు ప్రభుని నీ ధోనిలోనికి, నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే అద్భుతాలు జరుగుతాయి అని చెబుతున్నాను పిల్లారా. యేసు ప్రభుకి స్థలం ఇయ్యండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుని నమ్మండి, యేసు ప్రభు మాట వినండి. అవును, మంచి పనులు చేస్తున్నాడు కదండి, గొప్ప పనులు చేస్తున్నాడు కదా. ఒక రాజకీయ నాయకుడు చెప్పటం విన్నాను, యేసు క్రీస్తు ప్రభు జాలరుని పిలిచాడు, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను రండి అని అన్నాడు. మంచిదే కదా, గొప్ప విషయమే కదా. యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే, చేపలు కాదర పట్టాల్సింది, మనుషులు పట్టండి, మీకు రాజ్యం ఇస్తాను రండి అని చెబుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అవునండి, దేవుడు అంతే పిలుస్తాడు. పిలిస్తే దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, రాజ్యాన్ని ఇస్తాడు, దీవెనిస్తాడు. శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎంత గొప్ప సేవ చేసి ప్రపంచం అంతా ఇప్పుడు ప్రకటించబడుతున్నారు చూడండి. దేవుడు దావీదును పిలుచుకున్నాడు పిల్లారు, గొర్రెలు కాస్తున్నప్పుడు గొప్ప రాజుగా చేసాడు ఇశ్రాయేల్ దేశాన్ని. ప్రపంచంలోనే ఒకప్పుడు యేసు ప్రభు భూమి మీదకి రాకముందు 1000 సంవత్సరాల క్రితం, అంటే 3000 సంవత్సరాల కంటే ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితము దావీదు ఈ భూమి మీద ఉన్నాడు. చుట్టుప్రక్కల వాళ్ళందరికీ దావీదు అంటే హడలు, భయం. అంత గొప్ప రాజుగా దీవించబడ్డాడు దావీదు. ఒకప్పుడు దేవుడు మోషేని పిలుచుకున్నాడు. అంటే దావీదుకు ముందు దాదాపుగా 500 సంవత్సరాల క్రితం, 450 నుండి 500 సంవత్సరాల క్రితం మోషేని పిలుచుకున్నాడు దేవుడు. మోషే కూడా గొర్రెలు కాస్తా ఉన్నాడు. గొప్పగా దీవించాడు దేవుడు. మోషేను గొప్ప లీడర్గా చేశాడు. ఇశ్రాయేలీల ఐగుప్తు దేశంలో నుండి దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనె ప్రవహించు కానాను దేశంలోనికి, అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని 500 సంవత్సరాల క్రితం, అంటే మోషేకు 500 సంవత్సరాల క్రితం చేయబడినటువంటి ఆ వాగ్దానం నెరవేర్చుకోవటానికి మోషేను గొప్ప నాయకుడిగా ఎన్నుకొని ఇశ్రాయేలీలు ప్రజలను నడిపించాడు పిల్లారా. ఐగుప్తులో నుండి విడిపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలీషాను దేవుడు అరక దున్నుతున్నప్పుడు, లేకపోతే వ్యవసాయం చేస్తున్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఆయన పిలుచుకున్నాడు. మాకు కూడా దేవుని కృపలో వ్యవసాయం ఉండే, మంచి భూమి. చెప్పాను కదా, రాయచూరు జిల్లాలో సింధనూరు తాలూకా గోల్డెన్ బైక్ క్యాంప్, జవళగిరి నుండి వెళ్ళాలి. గోల్డెన్ బైక్ క్యాంప్ వెళ్ళాలంటే మీరు కనుక్కండి కావాలంటే. అక్కడ మాకు పొలం ఉండేది, వ్యవసాయం ఉండేది, సొంత భూమి, సొంత వ్యవసాయం. నేను కూడా వ్యవసాయం చేశాను ఆ సొంత భూమిలో. నన్ను పిలుచుకున్నాడు దేవుడు వ్యవసాయం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు పిలుచుకున్నప్పుడు, దేవుని పిలుపుకి స్పందిస్తే, దేవుడు పిలిచినప్పుడు పిలుపుకి స్పందిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు పిల్లారా. నన్ను దేవుడు అనేకమైనటువంటి ప్రాంతాల్లోనికి, స్థలాల్లోనికి, దేశ విదేశాల్లోనికి సువార్తను తీసుకుని వెళ్ళటానికి వాడుకున్నాడు. దేశాల్లోనికి, రాష్ట్రాల్లోనికి, అండమాన్ నికోబార్లోనికి, మణిపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా, ఇంకా నానా రకాల అడవి ప్రాంతాల్లో, కొండలు, గుట్టలు, లోయల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటించి, పల్లెల్లోనికి వెళ్ళి, తాండాస్లోనికి వెళ్ళి యేసు క్రీస్తు వారు రాజ్య సువార్త ప్రకటించడానికి శిష్యుల్ని పిలుచుకొని వాడు చూపిస్తా ఉన్నాడు, ఎలా ప్రకటించాలో నేర్పిస్తా ఉన్నాడు, బోధిస్తా ఉన్నాడు, వివరిస్తా ఉన్నాడు. వాళ్ళ ముందు చూపిస్తా ఉన్నాడు దేవుని యొక్క కార్యాలని, మంచిని, మేలుని, క్షేమాన్ని, అభివృద్ధిని, మనుషుల జీవితాలను ఎలా దీవించాలి, ఆశీర్వదించాలి అనేటువంటి విషయాలను తెలియజేస్తా ఉన్నాడు పిల్లారా. వాళ్ళని దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తా ఉన్నాడు. నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని దీవిస్తాడు యేసు ప్రభు. ఆయన దగ్గరికి మిమ్మల్ని పిలుచుకున్నప్పుడు, మీరు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు
ఇదేనా సువార్త ద్వారా పిలుస్తా ఉన్నాడు, వాక్యం ద్వారా పిలుస్తా ఉన్నాడు. నేను మీతో మాట్లాడుతుండగా దేవుడు మీ హృదయాన్ని స్పందిస్తా ఉన్నాడు పిల్లారా. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళని దీవిస్తాడండి. నన్ను దీవించాడు దేవుడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాతే నేను ఏబిసిడీలు నేర్చుకున్నా. చెప్పాను కదా, నేను చెన్నై వెళ్ళాను బైబిల్ కాలేజీకి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సరిగా రావు, నాకు సరి ఏబిసిడీలు కూడా రావు. అన్ని నేర్చుకున్నాను, వాక్యాన్ని నేర్చుకున్నాను, వాక్యాన్ని చదువుటం నేర్చుకున్నాను, వాక్యాన్ని ప్రకటించటం నేర్చుకున్నాను, వాక్యాన్ని అనుసరించటం నేర్చుకున్నాను. కట్టబడ్డాను. దేవునికి స్తోత్రాలు. మీరు కట్టబడతారు పిల్లారా, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. గొప్ప దైవజనుడిగా ప్రతి తాండాలో ప్రతి పల్లెలో ఎలుగెత్తి సువార్త ప్రకటించే దైవజనుడిగా నన్ను దీవించాడు. ప్రతి దేశంలో అమెరికా లాంటి దేశాల్లోనికి వెళ్ళి దొరలొచ్చి ఇక్కడ చెప్పేవాళ్ళు. ఒకప్పుడు నేను వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పడానికి అక్కడ ఎంతో మంది దయ్యాల చేత పీడించబడుతూ, రోగముల చేత పీడించబడుతూ, మానసికమైన ఒత్తిడిలో ఉన్నటువంటి వారు, నానా రకాలైన వ్యాధులతో రోగాలతో సతమతం అవుతూ ఆపరేషన్ డిప్రెషన్ కృషించిపోయి నాశనం అయిపోతున్న ప్రజలకు సువార్త ప్రకటించి బలపరచడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎంతో మంది జీవితాలు దీవించాడు ప్రిల్లారా. దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను బాగు చేశాడు, సువార్తను ప్రకటిస్తూ ఉండగా స్వస్థపరిచాడు, వారి హృదయాలను గాయాలను కట్టాడు, రక్షణనిచ్చాడు. ఎంతో మందికి బాప్తీసాలు కూడా ఇవ్వటం జరిగింది నేను సముద్రంలో, అమెరికాలో సముద్రంలో, అలాగే లండన్లోను, జపాన్లోను, మరి దుబాయ్లోను, ఇలాంటి ప్రాంతాల్లో ప్రైజ్లా అనేకమైనటువంటి ప్రాంతాల్లోనికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు, వాడుకుంటాడు కూడా. ప్రైజ్లా పిల్లల దేవుని కోసము బ్రతకటము, జీవించటం గొప్ప ధన్యకరమైన జీవితం. 8వ వచనం సెలవిస్తా ఉంది. చాలా అద్భుతమైనటువంటి మాట మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో. లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం ఇప్పుడు. లూక్ చాప్టర్ 5 verse 8. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. కొంచెం జలుబు చేసింది, ఏమనుకోవద్దు. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉందేరంట. అంత గొప్పగా దీవిస్తాడు. ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే, ఆయన వెంబడిస్తే గొప్ప నాయకుడు అండి యేసు ప్రభువారు. For he and all who were with him were astonished, praise the Lord, at the catch of fish that they had taken. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారుడు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. నీవు మనుషులను బట్టేవాడివిగా ఉంటావు. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అండ్ when they had brought their boats to land, they left everything and followed him. Left everything, సమస్తాన్ని విడిచిపెట్టి. ఈ మాట నాకు కావాలి, అందుకే నేను చదివిస్తాను. ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్క విషయాన్ని అపోస్తులు ఒక్కొక్కళ్ళు వాళ్ళు చూసిన దాన్ని, విన్న దాన్ని, ఫీల్ అయిన దాన్ని, స్పందించిన దాన్ని, ప్రేరేపించబడిన దాన్ని రాస్తా ఉన్నారు. దేవుడు ఈ దినము మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తానంటున్నాడు, అభివృద్ధి చేస్తానంటున్నాడు, విస్తరింపజేస్తానంట. ఎంత అద్భుతంగా విస్తరింపజేశాడంటే ఆ చేపలు అయినా అవన్నీ విడిచిపెట్టేసేసారు వాళ్ళు. దీనికంటే ఇంకెక్కువ ఉన్నతమైన చూస్తారు మీరని చెప్పాడు యేసు ప్రభు గారు. హల్లెలూయా. యేసు ప్రభు కోసం ఇచ్చినట్లుగా దేవుని సేవ కొరకు మీరు ఇస్తా ఉంటే, విడిచిపెడతా ఉంటే, దేవుడు ఎంత ఇస్తే అంత ఇచ్చేసేయాలి పిల్లారా. 86వ సంవత్సరం నుండి నేటి వరకు దేవుడు నాకు ఇచ్చిన ఇవన్నీ అన్నిటిని ఇచ్చేస్తున్నా. ఈ యొక్క కట్టిన ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్, ఈ చర్చి తప్ప ఏమి లేదు నా దగ్గర, బ్యాంకులో కానీ నా చేతిలో కానీ ఒక్క పైసా లేదు. దీన్ని కట్టుకోవడానికి కూడా, కంప్లీట్ చేయడానికి కూడా, ఈ చర్చి బిల్డింగ్ ని కంప్లీట్ చేయడానికి కూడా నా దగ్గర పైసలు లేవు. ప్రైజ్ ద లార్డ్. అన్నింటినీ దేవుని కొరకు ఇచ్చేకొలు దేవుడు ఇస్తా ఉంటున్నాడు. మణిపూర్ వెళ్ళాను, అక్కడ కూడా ఎంతో సేవ చేసి వచ్చాను. ఎంతో మంది హృదయాలను ఆదరించి
కొంతమందికి ఆహారాన్ని పంచి, వస్త్రాలు ఇచ్చి, చెప్పులు ఇచ్చి, పాల డబ్బాలు ఇచ్చి, పాల ఆ పొడి ఇచ్చి, సెర్లాక్ లాంటివి ఇచ్చి, మళ్ళా కొంతమందికి అయితే వాళ్ళ అవసరాలు ఏమి కట్లు వండుకోవటానికి కట్లు కావాలంటే కొంతమందికి ప్రైజ్ హార్ట్, కూరగాయలని, ధాన్యం అని ప్రైజ్ హార్ట్. హల్లెలూయా. దేవుడు ఇవ్వటానికి, చేయటానికి, దీవించటానికి, ఆశీర్వదించటానికి నిన్ను పిలుస్తా ఉన్నాడు, నిన్ను వాడుకుంటాడు. అలాగా నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు అంటే నిన్ను బ్లెస్ చేయటానికి, బ్లెస్సింగ్ గా ఉంచటానికి. అబ్రహాము దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహామును దేవుడు కల్దీ దేశములో ఉన్నప్పుడు ఊరు అనేటువంటి ఆ ప్రాంతంలో నుండి, ఇర్రాక్ ప్రాంతం అంటే కొంతమంది మెసొపొటేమియా ప్రాంతాల నుండి తీసుకున్నాడు. అబ్రహామును పిలిచి దేవుడు అబ్రహామును దీవిస్తానని చెప్పాడు. 12వ అధ్యాయము ఆది కాండములో మొదటి 2-3 వచనాలు 7 వచనం వరకు చదువుకండి. అక్కడి నుండి 22వ అధ్యాయం వరకు అద్భుతమైన దీవెనలు అబ్రహాముకి దేవుడి ఇవ్వటం మనం చూస్తాం. దాదాపుగా 10 అధ్యాయాల్లో 12వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు గొప్ప దీవెనలు మనం చూస్తాం. నీ పేరు నువ్వు గొప్ప చేస్తానన్నాడు. నీవు అనేకులకి దీవెనకరంగా ఉండేటట్లు చేస్తానన్నాడు. నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. నీ సంతానములను రాజులు ముద్రింపజేస్తానన్నాడు. హల్లెలూయా. అలాగే చేశాడు. అలాగే వచ్చారు, రాజులు వచ్చారు, సంతానాన్ని దీవించాడు, పేరును గొప్ప చేశాడు. అబ్రహాం అంటే ఇప్పుడు ప్రపంచంలోనే అబ్రహాం. ప్రతి ఒక్కళ్ళు కూడా రామ్ అనొచ్చు, అబ్రహాం అనొచ్చు. చాలా మంది ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరూ అబ్రహాముని పిలవాల్సిందే, అబ్రహాముని జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అబ్రహాము దేవుడా అని అంటారు. రామ్ అని కూడా ఉందండి, బైబిల్లోనే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు పిల్లలు. అబ్రహామును దీవించినట్లుగా, తన సంతానాన్ని దీవించినట్లుగా దేవుడి దినం నిన్ను పిలుచుకొని నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి, నిన్ను బాగు చేయటానికి, విడిపించడానికి, స్వస్థపరచడానికి నీ యొక్క 34 నుండి 51 వచ్చిన వరకు చదువుకోవచ్చు. నేను కొన్ని వచనాలు చదివిస్తాను. John's Gospel chapter 1 verse 34 through 51. We are going to read some verses only. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితున్నాను. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూసి, మీరేం వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్లి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2లో ఒకడు, సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి, మేము మెస్సియాను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫానబడుదు అని చెప్పెను. కేఫాను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి పిలుపును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. పిలుపు బెత్సాయిదా వాడైన ఆంద్రేయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. పిలుపు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని పిలుపు అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పాను. నీవు ఎలాగ ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడుగగా, యేసు, పిలుపు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను.
ఇక్కడ యోహాను గారు అద్భుతమైనటువంటి విషయాలను, గొప్ప విషయాలను మెస్సయ్యగా, క్రీస్తుగా యేసు ప్రభు పరిచయం చేయడానికి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రాయబడినటువంటి మోషే ద్వారా రాయబడినటువంటి విషయాలన్నీ కూడా యేసు క్రీస్తు నందు ఉన్నవని చెప్పటానికి రుజువుగా యోహాను భక్తుడు రాస్తా ఉన్నట్టున్నారు. అందుకే ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు స్పష్టంగా రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో యేసు ప్రభువుని వెంబడించటము, యేసు ప్రభు దగ్గర రావటం అనేటువంటిది బ్రతుకులు మారటము, జీవితాలు మారటం అని మనం చూస్తా ఉన్నాం పిల్లారా. 51వ వచనం చెబుతా ఉంది, మరియు ఆయన మీరు ఆకాశం తెరబడుట, దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతమైనటువంటి విషయాల్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం పిల్లారా. తర్వాత మీరు చదువుకోండి మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుండి 20 వరకు కూడా. మార్క్ చాప్టర్ 3 verse 13 through 20 also you go and read, but I would like to introduce you some more chapters. కొన్ని విషయాలు కూడా, కొన్ని అధ్యాయాలు కూడా మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఇంకా ఎవరెవరిని పిలిచాడు యేసు ప్రభువు? లూకా సువార్త 5వ అధ్యాయం 37 వచ్చిన దగ్గర నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 27 వచ్చిన దగ్గర నుండి 32 వచ్చిన వరకు. లూక్ చాప్టర్ 5 verse 27 through 32. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకర్లతోను పాపులతోను మీరెలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. సుంకర్లు పిలుస్తా ఉన్నాడు యేసుక్రీస్తు. సుంకర్ అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అని ఉంది. సో ఈ సుంకర్లు పన్ను వసూలు చేసేటువంటి వారు, రోమియులకు బానిసలుగా ఉన్నటువంటి వారు, యూదులను పీడిస్తున్నటువంటి వారు అని యూదుల కోపం వాళ్ళ మీద. వాళ్ళని బహిష్కరించేసారు, వెలివేసేసారు. సో ఈ సుంకర్లు అనేటువంటి వారు, వీరిని యేసు ప్రభు వారు పిలుచుకున్నాడు ఆయన దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుకి మతం కానీ, కులం కానీ, ప్రాంతీయత కానీ దేనితో సంబంధం ఉండదండి. ఆయన మనిషికి రెస్పెక్ట్ ఇస్తాడు. మనుషులను ఆయన దగ్గరికి పిలుచుకుంటాడు. మనుషుల దగ్గరికి ఆయన వెళ్తాడు. పేదోళ్ళైనా, కటిక దరిద్రులైనా, ద్రోహులైన, దుష్టులైన, ఇంకా ఏమనుంది ఒక వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 11 నుండి 13 వరకు. మాథ్యూ చాప్టర్ 9 verse 11 through 13. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయనను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరనను. వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. పాపుల్నే పిలువచ్చాడు, నీతిమంతుల కోసం రాలేదు. రోగుల కొరకే వచ్చాడు, ఆరోగ్యవంతుల కొరకు రాలేదు. సో ఏ భేదం లేదు, అందరిని పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమాపత్రిక 3:23-24 మనం చదువుకుంటాం పిల్లారా. నీతిమంతుడు లేడు. సారీ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు పిల్లారా. ఒక్క నీతిమంతుడు లేడు. అందరు పాపులే, అందరు పాపులే. యేసు క్రీస్తు వారు పాపులు పిలుస్తున్నాడు. వెలివేయబడిన వారిని పిలుచుకొస్తా ఉన్నాడు. త్రోసివేయబడిన వారిని పిలుచుకొస్తా ఉన్నాడు. నిందించబడి వారిని, అవమానించబడిన వారు, కృంగిపోయి కృషించిపోయి నష్టాల్లో నాశనాల్లో కూరుకుపోయిన వారిని, రోగాల చేత పీడించబడి సమస్త సర్వాన్ని కోల్పోయి ఏమి చేయటానికి కూడా ఏమి లేక ఏమి చెయ్యాలో అనేటువంటిది కూడా తోచక, తెలియక, అయోమయ స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పిలుస్తా ఉన్నాడు పిల్లలు. బాగు చేయటానికి, స్వస్థపరచడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుతా. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 verse 2 verse 3. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమంద పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా
పట్టబడును. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని పట్టుకొచ్చారండి. అడుగుతా ఉన్నారు, ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే రాళ్లతో కొట్టి చంపాలని చెబుతావు, నువ్వేం చెబుతావు? 6వ వచనంలో ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయుచు ఉండెను. వారాయనను పట్టు వదలక అడుగుచు ఉండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను. మరలా వంగి నేల మీద వ్రాయుచు ఉండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మ, వారెక్కడ ఉన్నారు? ఎవ్వరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకమని ఆమెతో చెప్పెను. ఇక్కడ పాపాత్మురాలు, వ్యభిచారం కలిగినటువంటి స్త్రీ, అక్కడ సుంకరులు, ఇంకా ఇంకా ఉన్నారండి, సమరయులు ఉన్నారు. ఇంకా వాళ్ళు పాపులు అన్నమాట. వీళ్ళకి సమరయులు కూడా సువార్త చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ సమరయ స్త్రీ కనబడుతుంది. వ్యభిచారంలో ఉన్నటువంటి ఆ స్త్రీ 5 పెనిమిటులతో కాపురం చేసింది. ఆ స్త్రీ 5గురు పెనిమిటులు ఉండిరి. ఇప్పుడున్నటువంటి వాడు నీ పెనిమిటి కాదని చెబుతున్నాడు యేసు ప్రభువారు. సారీ. సో ఇలాగ పిల్లారా ఎన్నో రీతులుగా పాపాల్లో, శాపాల్లో, రోగాలతో, వ్యాధులతో, భయంకర అశాంతితో, అసమాధానంతో, నష్టాలతో జీవితాన్ని సర్వం కోల్పోయినటువంటి ప్రజల జీవితాల్లో యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడండి. ఈ దినం నిన్ను కూడా పిలుస్తా ఉన్నాడు యేసయ్య. జీసస్ కాల్స్ యూ టుడే ఆల్సో. కమ్ టు లార్డ్ జీసస్ అండ్ ఫాలో హిమ్. యేసు ప్రభువుని వెంబడించండి పిల్లారా, అద్భుతాలు చూస్తారు. ఈ వ్యభిచారం చేస్తున్న స్త్రీతో చెబుతున్నాడు, ఇక పాపం చేయకు, నేను కూడా నిన్నేం చేయను. అసలు వ్యభిచారం ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే వాళ్ళు తప్పు చేయకపోయారు. యేసు ప్రభు రాస్తుంది ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఏమనుందంటే పాపము చేసిన ఇద్దరిని తీసుకొచ్చి చంపాలి రాళ్లతో కొట్టి. కానీ ఒక్కళ్ళే తీసుకొచ్చారు వీళ్ళు. ఇంకొకడేటి లేడు కదా, కనబడతల్లా. పాపం చేసిన వాడేటి? వాళ్ళు ఎవరైనా కావచ్చు. చాలా మంది ఈ దినాలు ఇలాగే చేస్తున్నారు. లోకం ఇలాగే చేస్తుంది, మతం ఇలాగే చేస్తుంది, కులాలు ఇలాగే చేస్తుంది. కానీ దేవుడు యేసు ప్రభు అలా చేయడు పిల్లగా. యేసు ప్రభువు ఇద్దరిని క్షమిస్తాడు, క్షమించాలనుకుంటే. హల్లెలూయా. కానీ ఇక్కడ వచ్చింది ఒక ఆమెను క్షమించేసాడు. మరి వాడు పాపం చేసిన వాడు పాపం అట్లా నిలిచే ఉంది. నీ జీవితంలో నీ పాపం నిలిచి ఉండనీయకుండా చూసుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి రండి. పాపముల కొరకు రక్తాన్ని కార్చాడు యేసు ప్రభు, ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పవిత్రమైన రక్తంలో మన పాపాలను కడుక్కోవటానికి, శుభ్రం చేసుకోవటానికి యేసు దగ్గరకు వస్తే, యేసు ప్రభు దగ్గరకు వస్తే, యేసు ప్రభు ఈ దినం నిన్ను బాగు చేస్తాడు, పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. యేసయ్య రక్తం ప్రతి పాపము నుండి కడిగి శుద్ధి చేస్తుంది. పాపుల కోసమే యేసు ప్రభు వచ్చాడు. సమరయుల కోసమే యేసు ప్రభు వచ్చాడు. సుంకర్ల కొరకు యేసు ప్రభు వచ్చాడు. వ్యభిచారుల కొరకు యేసు ప్రభు వచ్చాడు. నరహంతకుడైన బరబ్బాత్ అంటున్నాడు, నీ కొరకు ప్రాణమైన ఇస్తాను గాని నీతో నేను ఏకీభవించను హత్యలు చేయటానికి. నరహత్య అనేటువంటిది ఘోరమైన పాపము. ఒక మనిషిని, ఒక సహోదరుని ద్వేషిస్తే అతడు నరహత్య చేసిన వారితో సమానుడు. ఏ నరహంతకు నేను నిత్య జీవం ఉండదు అని చెబుతా ఉంది వాక్యం. సో కాబట్టి నరహంతకుడు కొరకు కూడా ప్రాణం పెట్టాడు యేసు ప్రభు వారు. సిలువ వేయబడ్డాడు. బరబ్బాని విడిచిపెట్టారు, యేసు ప్రభుని సిలువ వేశారు. మాకు బరబ్బానే కావాలన్నారు యూదులు. ప్రధాన యాజకుడైనటువంటి యూదా పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కలిసి బరబ్బానే కావాలన్నారు. యేసు ప్రభు బరబ్బాను ఆయన స్థానంలో ఈయన సిలువ వేయబడ్డాడు. క్రైస్తవులు ఇలా విడిచిపెడతానంటున్నాడు, బరబ్బాని సిలువ వేస్తానంటున్నాడు. కాదు, బరబ్బాని విడిచిపెట్టండి, మాకు యేసు ప్రభుని సిలువ వేయండి అని అన్నారు. యేసు ప్రభు చనిపోవటానికి వచ్చాడు కాబట్టి, సిలువ వేయబడటానికి వచ్చాడు కాబట్టి, ధర్మశాస్త్రంలో ఆయన గురించి రాయబడినవన్నీ నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి, ఆయన చనిపోకపోతే, రక్తం కాల్చకపోతే మనకు పాపక్షమాపణ లేదు పిల్లారా. మనం పరిశుద్ధపరచబడలేము. మనం పరిశుద్ధపరచబడుతున్నామంటే ఈ దినం యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నామంటే, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టే నమ్ముతూ ఉన్నాం.
యేసు క్రీస్తునందు విశ్వాసం నిత్య జీవాన్ని ఇస్తా ఉంది, పరలోక రాజ్యాన్ని ఇస్తా ఉంది, పాప క్షమాపణ ఇస్తా ఉంది, పరిశుద్ధపరుస్తా ఉంది, రోగులు బాగు చేస్తుంది, దయ్యాల్ని వెళ్ళగొడతా ఉంది, జీవితాలు మారుస్తా ఉంది, నూతన పరుస్తా ఉంది, రక్షణ ఇస్తా ఉంది. ఈ దినం అట్టి రక్షణ దేవుడు నీకు కూడా అనుగ్రహించును గాక. నీ జీవితాన్ని ప్రభువు మార్చును గాక. పాపి అయినటువంటి జక్కయ్యకు రక్షణ ఇచ్చాడు, తన ఇల్లంతా రక్షణ పొందింది. క్రైస్తవ హల్లెలూయా. మనుషులందరూ అంటున్నారు ఈడు పాపి అంటున్నారు, ఈమె పాపాత్మురాలు అని అంటున్నాడు ఆ యొక్క పరిసేయుడైనటువంటి సీమోను. పాపాత్మురాలుని, పాపుల్ని కూడా క్షమించినటువంటి వాడు యేసు ప్రభువు. వారి జీవితాలను నూతన పరిచేసాడు, వారి జీవితాలను పాపానంతటిని కూడా తీసివేసేసాడు, పాపం చేయనీయకుండా జీవించే శక్తిని ప్రసాదించాడు. క్రైస్తవులు అలాంటి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకి సమృద్ధిగా దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినము నిన్ను అంగీకరించి వెంబడించడానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో వారి సమర్పణ దీవించండి. ఈ దినము నేను యేసు ప్రభుని వెంబడిస్తాను అని సమర్పించుకున్న ప్రతి బిడ్డ, యేసు ప్రభు కొరకు జీవిస్తాను సమర్పించుకున్న ప్రతి బిడ్డ, యేసు క్రీస్తు నామములో నేను విశ్వసించి రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటానని సమర్పించుకున్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు, వారి కుటుంబాల కొరకు స్తోత్రాలు. ఈ సేవ కోసం, నీ పరిచర్య కొరకు సమర్పించుకున్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు. సేవ చేస్తున్న, పరిచర్య చేస్తున్న ప్రతి కుటుంబం కొరకు, జీవితం కొరకు వందనాలు. ఈ దినం ప్రభా, వాక్యం ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు జరుగును కాక. పాపులుగా ఉంటే, రోగగ్రస్తులుగా ఉంటే, దయ్యాల చేత పీడించబడుతూ ఉంటే, వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా ఉంటే వారి బ్రతుకులు మార్చబడును గాక. అన్యాయస్తులుగా, మోసగాళ్ళుగా, అబద్ధికులుగా ఉంటే వారి బ్రతుకులు నూతన పరచబడును గాక. రక్షణ కార్యం జరుగును గాక. దేవా, నీ యొద్దకు పిలుచుకొని ప్రభా వారిని స్వస్థపరిచి బాగు చేసే దేవుడు నాయన. ఈ దినం వారు ప్రభా నీ యొద్దకు వచ్చిన ప్రతి బిడ్డ, వాక్యం వింటున్నవారు, వినబోయేవారు, ఇది ప్రకటించబడుతూ ఉండగా యూట్యూబ్ లోను, ఫేస్బుక్ లోను, వాట్సాప్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను, ఫ్యూచర్ లో, భవిష్యత్ కాలంలో ప్రకటించబడబోతూ ఉండగా అనేకులు వాక్యం వినుట ద్వారా బాగుపడుదురు గాక, స్వస్థత పొందుదురు గాక, విడుదల పొందుదురు గాక, జీవితాలు నూతన పరుచుకుందురు గాక, రక్షణ పొందుదురు గాక. యేసు నామములో ఇప్పుడే ఒక అద్భుతం జరుగును గాక. తరతరాలు దీవెనకరంగా మార్చబడుదురు గాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినం కొరకు, సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసు, కాపుదల, భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. క్రైస్తవులారా, అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మళ్ళా తిరిగి కలుసుకునేంత వరకు అధికమైనటువంటి కృప కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధి మీకు తోడై ఉండి నడిపించును గాక. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. This is awesome day. Praise the Lord. See you next day, tomorrow. Until then, take care. May God bless you all richly, abundantly, with heavenly, incredible blessings. God bless you all. యూట్యూబ్ చూడండి, ఫేస్బుక్ చూడండి, అలాగనే ఇన్స్టాగ్రాము, వాట్సాప్లో వాక్యాన్ని ప్రకటించబడతాయి. ప్రతిరోజు వాక్యాన్ని వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. క్రైస్త్ లార్డ్. గ్లోరీ టు గాడ్. ఆమేన్.